అన్నా ఏమన్నా వెయిటింగ్ ఫర్ యూ. ఏం వెయిటింగ్ అన్ని ఉల్టీ కథలు చెప్తాను. వచ్చి చూసిపోయినా ఇంటికి వచ్చి ఆపరేషన్ అయ్యి కూడా 2-3 నెలలు అయిపోయింది. అదే నేను నేనప్పుడు తీసుకొని వచ్చాడంట, నాకు నువ్వు రాలేదంట. అది ఇప్పుడు వస్తానంటే వద్దులే వద్దులే, ఎందుకు వద్దు ఎందుకు ఊరికే. ఇప్పుడు ఏం చెప్పు, సైలోజ్ నుంచి ఇక్కడ నుంచి సిమెంట్ ఓకే. ఎస్ ఐ నో, యా ఓకే. బేసిక్ ఇదే మిక్చర్ మాస్టర్. ఇప్పుడు కాంబినేషన్ ఏముంటుంది సిమెంట్కి కంకర్కి వాటర్కి? మనకు ఏదైతే సెట్ చేస్తే అది సెట్ చేసుకోవాలి. అవును, ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు? మనకి ఎన్నోసార్లు వచ్చేస్తారు డిజైన్. మీ డిమాండ్ ఏదని తెలుస్తుంది? డిజైన్ వస్తుంది. అది కాదు, నేను ఇల్లు కడుతున్నా, ఇంకోటి ఇది పోస్తున్నాడు, ఇది స్లాబ్ పోస్తున్నాడు, ఇంకోటి ఈ పిల్లర్లు వేస్తున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ ఇల్లు పెట్టాము. కొంతమంది ఇంకా రిచ్గా చేసుకోవాలి క్వాలిటీ. 20కి 25కి ఏం చేయడానికి 20లో 1:2:4 అంటే 1 సిమెంట్ 2 శాండ్ 4 మెటల్ ఇస్తారు. 25లో 1.5 3 ఈ 1 వచ్చినప్పటికీ ఆడ 320 సిమెంట్ ఇస్తారు. అంత కాదన్నా, ఆల్ దట్ ఓకే. బ్యాచ్ వైజ్ చేస్తారా అంటున్నా. ఇప్పుడు నేను అడిగిన బ్యాచ్ నాకు చేస్తారు, మరి ఇంకోటి అడిగిన బ్యాచ్ చేస్తారు, అంతే కదా? అది నేను అడిగేది, అది నేను అడిగేది. కొలతలదంతా ఐఎమ్ ఓకే విత్. సిస్టమ్ ఇస్తాము, ఇంకేమొచ్చిందని అది వాళ్ళతో పాటు పంపిస్తాను. మరి రైకంతో పాటు పంపిస్తాం. మన దగ్గర టీసీ టీమ్ ఉంటుంది. నేను అడిగేది అది. నేను ఒక బ్యాచ్ అడుగుతాను, నువ్వు బ్యాచ్ అడుగుతావు, ఎట్లా అనేది. ఏ బ్యాచ్ కావాలి, ఎంత క్యూబిక్ మీటర్ కావాలంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఆర్డర్ నువ్వు ఆన్ చేస్తాను, అదే చేయాలి. ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మీకు నేను ఫౌండేషన్ ఇవ్వండి. ఇంతవరకు ఓన్లీ రిపేర్లు చేస్తాను. రిపేర్లు మీకు కొత్తగా చెప్పిన బాగుంటుంది. మీతో యాక్చువల్గా ఫౌండేషన్ వేసినాను, కొత్త బిల్డింగ్ ఫౌండేషన్. బాత్రూమ్కి ఏమైపోయింది అక్కడ ఇంతవరకు ఫౌండేషన్ డీటెయిల్స్ రాదు. ఈరోజు ఇప్పుడు ఈ నిమిషంలో వచ్చిన ఇప్పుడు అంటే జస్ట్ అది వస్తే మనం ఓటు సరే పుట్టించేసి మీతో పెట్టిన పంపని అనుకున్నాం. ఇదేమన్నాడా శ్రీనిధి వాటర్ ట్యాంక్? దాదాపు 15 మినిమం ఎంత రోజు కెపాసిటీ బ్రేక్ ఈవెన్? ఎంత క్వాంటిటీ ఇది కావాలా, చివన్ కావాలా? డైలీ ఎంత టర్నింగ్ చేయాలి? బ్రేక్ ఈవెన్ అంటే మినిమం 70 కట్టన్స్